హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కొత్త బండి డెలివరీ ఉంది. సో హైదరాబాద్కి వెళ్తున్నాం. కొండాపూర్ ఎస్వీఆర్ మోటార్స్ దగ్గర మన డెలివరీ ఉంది. ఇక్కడ నుంచి మనకి 2 hours పడుతుంది ఇంటి నుంచి. సో స్టార్ట్ అవ్వాలి, ఇప్పటికి లేట్ అయింది. వాటర్ చూడ ఎట్లా చేసిండే, ఎట్లా పోవాలి? పోరా ఉట్టే వ్లాగ్ తీసామని పెడుతున్నా. ఏం కాదు, నేను ఎట్లైనా నడిపిస్తా. ఒక 5 minutes వ్లాగ్ కోసం, తర్వాత తీసేస్తా. సరే. హెల్మెట్ ఫైనల్లీ షోరూమ్కి అయితే వచ్చేసినాం. రావడానికి 2 hours అయింది. కొంచెం లేట్ అయింది. 12:30 అనుకున్నాం కానీ 1 అయింది. మేము రాగానే బైక్ వాషింగ్ ఇచ్చాను. సో వాషింగ్ చేసేంత టైంలో మేము పేపర్ వర్క్ ఇంకా క్యాష్ కౌంటింగ్ స్టార్ట్ చేసినాం. ఇంకా బైక్ పేపర్స్ అండ్ ఇన్సూరెన్స్ కోసం అన్ని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాను. సో ఇంకా ఫిల్అప్ చేసేసినాం డీటెయిల్స్ అన్ని. డాడీ దా చేయమా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క జీవితంలో నా తండ్రి మరి యొక్క నూతన వాహనాన్ని దయచేసిన దేవా, మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. నా బిడ్డ రాకపోకడలే అందు ప్రభా, ప్రతి విషయంలోనూ నా తండ్రి మీరు బిడ్డకు కాచి కాపాడమని వేడుకుంటున్నాను నా తండ్రి. మీరే మాకు తోడు నీడగా ఉండగలరని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. థ్యాంక్ యూ బేటా. ఫస్ట్ దాన్ని కూర్చోబెట్టి థ్యాంక్ యూ. అవుతుంది చక్కని కూర్చోబెట్టా. ఆన్ చేస్తావా? రేసే బిడ్డ, రేసే చెయ్యి, రేసే చెయ్యి అను. చాలు కొంచెం. ఫైనల్లీ బైక్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం. మన కొత్త బైక్ డెలివరీ అయితే ఈరోజు వచ్చేసింది. ఇదే మనం ఇంటర్సెప్టర్ తీసుకున్నాం. ఫస్ట్ పెట్రోల్ పంప్ వెళ్ళాలి. కొత్త బండి తీసుకుని ఇప్పుడు బయటకు వస్తే ఏం బాధ అయిందో, జొరిస్తున్నాడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ. ఎన్ని రోజులు వీడియోస్ అందుకే పెట్టలేను, బైక్ అమ్మేసిన, బైక్ లేకుండా కాబట్టి పెట్టలేకపోయినా. సో ఇప్పటి నుంచి మళ్ళీ మన వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. యాక్చువల్గా నేను వేరే కలర్ ఆర్డర్ ఇచ్చిన, దానికి టైం పడింది, ఇంకా 2 months అన్నాడు. అందుకే నేను మళ్ళీ అది క్యాన్సిల్ చేసేసి ఈ కలర్ ఆర్డర్ ఇచ్చిన, క్యాండీ రెడ్. యాక్చువల్గా సన్సెట్ స్ట్రిప్ ఆర్డర్ ఇచ్చిన,
అది రాలేకపోయినందుకు మనం ఇది తీసుకున్నాం. మనకి ఏది రాసి పెట్టుంటే అదే వస్తుంది. సో ఇదైతే వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ పంప్ వెతకాలి మనం. ఇప్పుడు పెట్రోల్ పంప్ వెతికి పెట్రోల్ పోసుకుంటే ఈరోజే బండి తీసుకున్నాం కాబట్టి మనం 100 క్రాస్ చేయొద్దు. 100 కూడా కాదు, 80 క్రాస్ చేయొద్దు ఫస్ట్ సర్వీసింగ్ వరకు. సో మెల్లగా వెళ్దాం ఈరోజు, ఏం ప్రాబ్లం లేదు. మనకేమంత తొందర లేదు ఇంటికి పోయేది, కాబట్టి మెల్లగా వెళ్తే ప్రశాంతంగా పోవచ్చు. బైక్ ఎందుకు షేక్ అనిపిస్తుంది, నాకు ఏదో డౌట్ పడుతుంది. బైక్ రివ్యూ నేను ఫుల్ డీటెయిల్గా పెడతాను, ఇంకో వీడియో క్రియేట్ చేసి పెడతాను దాని గురించి.